హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైట్స్ ఫర్ తెలుగు. అండ్ ఈ రోజు మనం 2024 N160ని అండ్ అలాగే 2024 FZS V4ని కంపేర్ అయితే చేయబోతున్నాం. అండ్ చూద్దాం మనకి దీంట్లో ఎవరు ఏ బైక్ తీసుకుంటే బెటర్, మీకు ఈ వీడియో చూస్తే క్లారిటీ అయితే వస్తుంది. లేట్ చేయకుండా మనం ఈ 2 బైక్స్ కంపారిజన్ వీడియోని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ మనం ఇంజన్ డిపార్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ దీంట్లో వచ్చరికి 160cc ఇంజన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో వచ్చరికి 150cc ఇంజన్ అయితే ఉంటుంది అనమాట. ఖచ్చితంగా పవర్ అండ్ టార్క్ ఫిగర్స్లో మీరు అయితే డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. అండ్ దీంట్లో ఎక్కువ పవర్ అండ్ టార్క్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ దాంట్లో వచ్చరికి 13 PS పవర్ అండ్ అలాగే 13 Nm ఆఫ్ టార్క్ అయితే ఉంటుంది. ఇవి పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ గురించి అయితే కంపారిజన్. ఖచ్చితంగా N160 అయితే ఒక స్టెప్ హెడ్లో అయితే ఉంటుంది అనమాట. FZలో చూసుకున్నట్లయితే రిఫైన్మెంట్ ఇంజిన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మీకు మిడ్ రేంజ్ పంచ్ ఉంటుంది కదా, అది చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. అండ్ దీనికి రివ్యూ కావాలనుకుంటే ఐకాట్స్లో పెడతాను, వెళ్ళి చెక్ అయితే చేయండి. అండ్ కలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే N160లో మనకి అరౌండ్ 4 కలర్స్ అయితే ఉంటాయి. వైట్, రెడ్, ఇలా చాలా కలర్స్ అయితే ఉంటాయి. మీకు అవన్నీ డిస్ప్లే చేస్తాను. అండ్ వైబ్రెంట్గా అయితే ఉంటాయి కలర్స్ వచ్చేసరికి. అండ్ దీంట్లో ఇంకా చాలా కలర్స్ అయితే ఉంటాయి. బ్లాక్ ఉంటుంది, అండ్ అలాగే మనకి బ్లూ ఉంటుంది. ఇలా చాలా కలర్స్ అయితే మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం బ్రేక్స్ గురించి అయితే మాట్లాడదాం. బ్రేక్స్ చూసుకున్నట్లయితే N160లో డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంటుంది. అండ్ మనకి FZSలో వచ్చేసరికి సింగిల్ ఛానల్ ABS అయితే ఉంది. కాకపోతే దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. హై ఎండ్ మోడల్స్లో ఉంటుంది. కాకపోతే మనకి FZS V4లో కూడా TCS అయితే మీరైతే నోటీస్ అయితే చేస్తారు. అండ్ ఇప్పుడు మనం సస్పెన్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ 2 బైక్స్లో కూడా టెలిస్కోపిక్ ఫ్రోక్స్ అయితే యూస్ చేస్తారు. అండ్ మీకు ఇది కొంచెం పెద్దగా అయితే ఉంది సైజ్ అనేది. టెలిస్కోపిక్ ఫ్రోక్ సైజ్ వచ్చేసరికి మీకు FZలో కొంచెం పెద్దగా అయితే ఉంది. కంఫర్ట్ లెవెల్స్ అనేవి దీంట్లో అయితే బాగుంటాయి ఫ్రంట్లో. అండ్ రియర్లో కూడా మనకి మోనోషాక్ సస్పెన్షన్ అయితే యూస్ చేస్తున్నారు ఈ 2 బైక్స్లో కూడా. అండ్ కంఫర్ట్ లెవెల్స్ అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్గా మనకి FZS V4 అయితే ఉంటుంది. ఒకసారి మీరు టెస్ట్ అయితే చేయండి. కంఫర్ట్ లెవెల్స్ అయితే ఖచ్చితంగా FZS V4లో అయితే బాగుంటాయి. అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ అండ్ రియర్ వ్యూని అయితే కంపేర్ చేద్దాం. ఫ్రంట్లో మనకి దీంట్లో LED ప్రొజెక్టర్ హెడ్లైట్ అయితే ఉంది. DRLs కూడా అయితే ఉంటాయి. అండ్ దీంట్లో మనకి ఫుల్లీ LED హెడ్లైట్ అనమాట. దాంట్లో ప్రొజెక్టర్స్ యూస్ చేస్తే దీంట్లో మనకి LED యూనిట్స్ అయితే యూస్ చేస్తారు. DRLs కూడా మనకి LEDతో ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీంట్లో మనకి హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. అండ్ దీంట్లో వచ్చరికి LED టర్న్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అనమాట. అండ్ రియర్లో మనకి LED టైలైట్ అయితే ఉంది. అండ్ హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి N160 వచ్చేసరికి. అండ్ దీంట్లో మొత్తం అన్ని కూడా LED యూనిట్సే. మనకి ఫ్యూచర్స్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లోకి వచ్చినట్లయితే దీంట్లో ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ 2024లో తీసుకొచ్చారనమాట. అండ్ మనకి దీంట్లో నావిగేషన్ ఇవన్నీ కూడా అయితే ఉంటాయి. అండ్ అలాగే USB-A పోర్ట్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ FZలోకి వచ్చినట్లయితే దీంట్లో ప్రీవియస్ MT వెర్షన్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ని దీంట్లో తీసుకొచ్చారు. 2023లో తీసుకొచ్చారు. అది వచ్చేసరికి 2024లో అయితే మనకి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వచ్చిందనమాట. అండ్ దీంట్లో మెయిన్గా మీరు వచ్చేసరికి TCS ఆప్షన్ చెప్పాను కదా ఆల్రెడీ, అది నోటీస్ చేస్తారండి. అలాగే యమహా వైక్ అనే ట్యాప్ నుంచి మీరైతే దీంట్లో కనెక్ట్ చేసుకుని నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా అయితే ఇక్కడి నుంచి అయితే మీరైతే చూసుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా కంపారిజన్ వీడియో అయితే నార్మల్గా టెక్నికల్గా కానీ అండ్ అలాగే కంఫర్ట్ లెవెల్స్లో కానీ ఖచ్చితంగా మీరు దీంట్లో అయితే ఎక్కువ నోటీస్ చేస్తారనమాట. అండ్ అలాగే ఇంజిన్ డిపార్ట్మెంట్లో కొంచెం బెటర్ అయితే ఉంది N160 వచ్చేసరికి. ఇప్పుడు మనం గ్రౌండ్ క్లియరెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే ఈ 2 బైక్స్లో కూడా మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మన ఇండియన్ రోడ్స్కి అయితే సరిపోతుంది. అండ్ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఒకసారి మనం సీట్ హైట్ అయితే చెక్ అయితే చేద్దాం. నేనైతే 6 feet అయితే ఉంటాను కాబట్టి నాకు ఏ బైక్ ఎక్కినా సరిపోతుంది. ఎవరైతే 5.4, 5.5 ఉంటారో వాళ్ళైతే ఈ బైక్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకొకటి, ఈ హ్యాండిల్ బార్ అనేది కొంచెం స్లాంట్ అయితే ఉంటుంది అనమాట. అదొకటి మీరు నోటీస్ చేస్తారు. స్లాంట్ అయినా కూడా మీకు కంఫర్ట్ లెవెల్స్ అయితే బాగుంటాయి. ఎంత దూరం వెళ్ళినా డిస్కంఫర్ట్ అయితే ఫీల్ అవ్వరు. అండ్ దీంట్లో కూడా మనకి కొంచెం లాంగ్ సీట్ అయితే ఉంటుంది కంపేర్ టు దాంట్లో మనకి స్ప్లిట్ సీట్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి కంటిన్యూ సీట్, అది కూడా లాంగ్ అయితే ఉంటుంది ఈ సెగ్మెంట్లోనే. అండ్ ఒకసారి దీన్ని కూడా ఎక్దాం. చూడొచ్చు మీరు కూడా దీంట్లో వచ్చేసరికి 5.5, 5.6 అయితే ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఒకసారి మనం స్టాండ్ అయితే తీద్దాం. చూసారు కదా, నేను 6 feet అయితే ఉంటాను. నాకు ఈజీగా అయితే సెట్ అయితే అయిపోయింది. అండ్ ఒకసారి మనం ఎగ్జాస్ట్ నోట్ అయితే విన్నాం. అండ్ ఎగ్జాస్ట్ నోట్ వచ్చేసరికి దీంట్లో చాలా బేసిక్గా అయితే ఉంది. చాలా బేసిక్గా అండ్ అలాగే హైయర్ RPMsలో కూడా చాలా తక్కువ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి దాంట్లో వచ్చేసరికి FZలో. అండ్ ఇప్పుడు మనం N160 అయితే చూద్దాం. అండ్ ఎగ్జాస్ట్ నోట్ అయితే విన్నారు కదా, N160లో కూడా చాలా బేసిక్ అయితే ఉంది. కాకపోతే ఏదైతే హైయర్ RPMsలోకి వెళ్తుందో అప్పుడైతే కొంచెం వైబ్రేషన్స్ అయితే నోటీస్ అయితే చేస్తారు. ఫైనల్గా ఎవరు ఏ బైక్ తీసుకుంటే బెటర్, ఎవరైతే కొంచెం కంఫర్టబుల్ రైడ్ కావాలనుకుంటారో ఖచ్చితంగా FZలోకి అయితే వెళ్ళండి. అండ్ అలాగే కొంచెం రిఫైన్మెంట్ లెవెల్స్ కానీ మైలేజ్ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా FZS V4లో అయితే మీకు అయితే కనపడతాయి అనమాట. అండ్ కొంచెం పవర్ కావాలనుకుంటే N160కి అయితే వెళ్ళండి.
సో ఇది గైస్ నా సజెషన్ అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకో వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.